దేశవ్యాప్తంగా మే 20 తారీఖు రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆల్ కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాం. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని 8 గంటల పనిని ఈరోజు 12 గంటలకు 14 గంటలకు బీజేపీ ప్రభుత్వం పెంచబోతా ఉంది. దానికి వ్యతిరేకంగా అలాగే కార్మిక చట్టాలను మొత్తం మార్చి కార్పొరేట్లకు యాజమాన్యాలకు అనుకూలంగా మారుస్తా ఉంది. దానికి యథావిధిగా కార్మిక చట్టాలు ఉండాలని చెప్పేసి సమ్మె చేసే హక్కును ఈరోజు ఈ ప్రభుత్వం హరిస్తా ఉంది. బేరసరాల సాడే హక్కును హరిస్తా ఉంది. చివరికి కార్మికుడు తన యొక్క కష్టార్జితాన్ని ఏదైనా యజమాన్యాలు ఇవ్వకపోతే దాని గురించి కనీసం కాంప్లైంట్ చేసేటువంటి హక్కును కూడా ఈరోజు యాజమాన్యాలకు వత్తసు పలికే రకంగా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వివరిస్తా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరించాలని ప్రయత్నం చేస్తా ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎక్సెప్ట్ బిఎంఎస్ ఆల్ కార్మిక సంఘాలు చేసే ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి సమస్త కార్మిక లోకానికి, రైతులకు, వ్యవసాయ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు సురేష్, ఏఐటీసీ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి. రేపు 20వ తారీఖు నాడు, ఈ నెల 20వ తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త గ్రామీణ బంధు సార్వత్రిక సమ్మె సన్నాహకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ నేతృత్వంలో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ పట్టణంలో ఈ బైక్ ర్యాలీ అనేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, 3వసారి అధికారంకి వచ్చిన తర్వాత శరావేగంగా ఇవాళ కార్మిక చట్టాలకు తూట్లు పడిచేటటువంటి పద్ధతుల్లో, కార్మికుల శాసనాలకి సమాధి కట్టేటటువంటి పద్ధతుల్లో, కార్మికుల జీవితాలతోన చెలగాటమడేటటువంటి పద్ధతుల్లో, కార్పొరేట్ బడా కంపెనీలతోన వత్తాసు పలికేటటువంటి రీతిలో ఇవాళ 44 కార్మిక చట్టాల నుంచి దాదాపు 29 కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకు తీసుకొచ్చారో ఇవాళ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఎల్ఐసి, సింగరేణి అట్లానే లాభాల పయనిస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఇవాళ తీయించి ప్రైవేటీకరణకు ఉసిగొల్పేటటువంటి ఈ దగులుబాజీ నరేంద్ర మోడీ ఫాసిస్టు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 105 కోట్ల అసంఘటిత కార్మిక వర్గం మొత్తం కూడా వీధుల్లోకి వస్తుంది, సమ్మె చేస్తా ఉన్నది. ఆ రోజు ఎట్లాంటి సంఘటన జరిగినా నరేంద్ర మోడీ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించినటువంటిది, కార్మిక హక్కులకు సంబంధించినటువంటిది వెంటనే అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు ఎం రామ్మోహన్ ఈరోజు దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె విజయవంతం చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ మహబూబ్నగర్ టౌన్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా అన్ని కార్మిక సంఘాల నాయకులు కూడా ఈ బైక్ ర్యాలీలో మన టౌన్లో మొత్తం మున్సిపల్ నుంచి న్యూ టౌను, మళ్ళీ అదేవిధంగా రైల్వే స్టేషను, తెలంగాణ చౌరస్తాకు ర్యాలీగా రావడం జరిగింది. మోడీ యొక్క విధానాలకి వ్యతిరేకంగానే ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఒక పకడ్బందీగా అయ్యి ఈరోజు సార్వత్రిక సమ్మెకు విజయవంతం చేయాలని చెప్పి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతదేశం మొత్తంలో కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నావో మోడీ కార్పొరేటివ్ వ్యవస్థలకు పూర్తిగా పూనుకోవడం, ఈ కార్మికులు ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యక్తం చేయడం జరుగుతుంది. అందువనికే కార్మిక సంఘాలు రేపు జరిగే 20వ తారీఖు రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ సమ్మెలో విజయవంతంగా పాల్గొనాలని చెప్పి కోరుతూ ఇంతతో నా పేరు సి వెంకటేష్, టీసీ రాష్ట్ర శాఖ కార్యదర్శి. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు బైక్ ర్యాలీ జరిగినాయి. దాంట్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా బైక్ ర్యాలీ ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రధానంగా 44 చట్టాలు 4 కోట్లుగా తీసుకొస్తున్న నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగనే భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ వేగవంతంగా చేసుకొచ్చి ఈరోజు పెట్టుబడులు కూడా గతంలో 40%, 50% ఉంటే ఈరోజు విభిన్న పేరు మీద మొత్తం కూడా 100% పెట్టుబడులు పెట్టి ఈ దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వ సంస్థలను కూలగొట్టే పద్ధతులు ఈరోజు తీసుకొస్తున్నాడు. అట్లాగనే ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ధరలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో మొత్తం కూడా కార్మిక వర్గానికి, ప్రజలకు కూడా కొనుగోలు శక్తి పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే అన్ని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కనీస జీవోలు సవరించాలా. ఆయన పార్లమెంటులో రోజుకు 175 రూపాయలు అయితే జీవించవచ్చు తను మాట్లాడుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ. కానీ ఈ రోజు జాతీయ కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో
మొత్తం కూడా 26,000 రూపాయలు ఒక నెలకు అవసరం అని చెప్పి నలుగురు బతకాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్ ప్రాతిపదికన ఈరోజు మే 20 తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు క్రమక్రమంగా మొత్తం ప్రజల లోపలికి సమ్మె వాతావరణాన్ని కలిగించడం కోసమే ఈరోజు ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం మే 20వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులంతా హరించి వేసేస్తుంది. దేశ స్వాతంత్ర్యం తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు. ఈ పైకి ఒక మాటలు చెప్తున్నారు, ఆచరణలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. దాదాపు 45 కోట్ల మంది జీవితాలను నాశనం చేసే విధానాలు జరుగుతున్నాయి. ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక శక్తులంతా కలిసి చేస్తున్న ఈ సమ్మెలో ప్రజానికం అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సిఐటి నుండి అభినందనలు తెలియజేస్తుంది. కర్ణాటక రాములు టీఎంసీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ, ఇక్కడ మాబ్నార్ జిల్లా ఇన్ఛార్జిని. తర్వాత ఈ మే 20 తారీఖున జరిగే సమ్మెను ఖచ్చితంగా అందరము అన్ని యూనిట్లతోటి ఏకమై మోడీ ప్రభుత్వాన్ని గద్దె దిశేద్దాం వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కనుక నా లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి మా కార్మికులకు సరైనటువంటి చట్టాలను తీసుకురావాలని మేము కోరుతున్నాం.